ఢిల్లీ రైల్వే ప్రమాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కేంద్రం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఢిల్లీ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. నార్థన్ రైల్వేకు చెందిన నర్సింగ్ దేవ్, పంకజ్ గంగ్వార్లతో కూడిన ద్విసభ్య కమిటీ ఎంక్వైరీ ప్రారంభించింది. మరోవైపు డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఢిల్లీ పోలీసులు సైతం విచారణ చేస్తున్నారు. తొక్కిసలాటకు స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. आज सुबह से ही हम लोगों ने जांच शुरू कर दी है। सुबह से ही बैठ के हम लोग सारे साक्ष्य को देख रहे हैं। जितने सीसीटीवी फुटेज है उनको डिटेल में हम लोगों ने देखा है और भी देख रहे हैं, उनको कोरिलेट कर रहे हैं, इंटर रिलेट कर रहे हैं। उनको देखने के बाद साइट का भी आपके सामने हम लोगों ने साइट को निरीक्षण किया है। और थर्ड चीज़ ये है कि बाकी विटनेस जितने होंगे उनसे बातचीत की जाएगी, केस को समझा जाएगा और समझने के बाद रिपोर्ट आएगी तो उसी में जो बात होगी हम कहेंगे। उससे पहले हम लोग कोई ऐसा निष्कर्ष नहीं निकालेंगे। తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున, తీవ్ర గాయాలైన వారికి 2.5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నారు. స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్తో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఎలాంటి సాయం చేసేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి ప్రకటించారు. बहुत ही दुखद घटना है। हमने हॉस्पिटल के प्रशासन को भी कहा है कि जो कुछ भी मदद चाहिए हो वो तो सारी देखरेख कर ही रहे हैं, पर परिवारों को अगर कुछ भी मदद चाहिए हो तो हमारे दोनों विधायक यहाँ पे मौजूद रहेंगे। हम मिले हैं, जो इंजर्ड हैं यहाँ पे पूरा उनका इलाज चल रहा है और पूरी देखरेख के साथ इलाज चल रहा है। తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కేంద్రం అసమర్థత, రైల్వే విభాగం వైఫల్యాన్ని ఈ ఘటన రుజువు చేసిందని ట్వీట్ చేశారు. ప్రయాగరాజ్కు వెళ్తున్న భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేషన్లో హై అలర్ట్ ప్రకటించారు. इसलिए निश्चिंत होकर सुरक्षित यात्रा करिए। बस पीली लाइन के पीछे बैठिएगा, ये ध्यान में रखना है आपने।